పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరందించని వాగుపరుగు దేనికని, నేను సైతం అంటూ విచ్చుకునే ఒక గొంతు కావాలి 1000 గొంతులకు ఆదర్శం. నేను సైతం అంటూ వేసే ప్రతి అడుగు కావాలి రేపటి తరానికి మేలు కొలుపు. పల్లె నుంచి పుట్టింది పల్లె పదం, జనం గుండెలోంచి పుట్టింది జానపదం. జానపదమే మా ప్రాణపదం, అది జనజాగృతికే అంకితం అంటూ జనం కోసం ఆడి పాడేవారే ఈ కళాకారులు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలనే దృఢ సంకల్పంతో కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసమనే సూక్తిని అనుసరిస్తూ ప్రముఖ పాత్రికేయులు ఎండి మునీర్ గారి మార్గదర్శకత్వంలో, సాధన వేణి ప్రభాకర్ గారి శిష్యరికంలో పారిశ్రామిక ప్రాంతమైన సింగరేణి బొగ్గు గనుల కోల్ బెల్ట్ ఏరియాకు చెందిన మందమర్రి నటరాజు కళానిలయం, శ్రీరాంపూర్ స్వరమాధురి కళానిలయంల నుండి కళాకారులుగా మొదలై తెలంగాణ రాష్ట్ర సమితి సాంస్కృతిక విభాగంలో పనిచేస్తూ పల్లె పల్లెన ప్రజా కవిగాయకులు గద్దర్, గూడ అంజయ్య, రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, గోరేటి వెంకన్న, అందెశ్రీ, జయరాజు తదితరులతో ధూమ్ధాం కార్యక్రమాలు చేస్తూ శాస్త్రీయ దృక్పథంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసే జన విజ్ఞాన వేదిక ద్వారా జనం కోసం పనిచేస్తోంది అంతడుపుల నాగరాజు కళా బృందం. నేతలారా దాతలారా వినరండి వరద బాధితుల గోడు, అయ్యలారా అమ్మలారా చేయూతనందించరండి మీరు. కృష్ణమ్మ గోదారి ప్రాణహిత నదులు పరవళ్ళు తొక్కాయి, ప్రళయాన ముంచాయి. నేతలారా దాతలారా వినరండి వరద బాధితుల గోడు, అయ్యలారా అమ్మలారా చేయూతనందించరండి మీరు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల మూలంగా గోదావరి, ప్రాణహిత, పెన్గంగా నదులు ఉప్పొంగి జనజీవనాన్ని అతలాకుతలం చేసి అపార నష్టాన్ని కలిగించాయి. నమ్ముకున్న పంటలన్నీ నీట మునిగి, ఇల్లు పోయి, కన్నవాళ్లు పోయి, కడుహీనమైన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ప్రజానీకానికి తమ వంతు హితోధికంగా సహకరించాలన్న తపనతో వరద బాధితుల సహాయ నిధి కోసం 10 రోజుల పాదయాత్ర చేస్తూ ఊరూరా కళా ప్రదర్శనలు చేసి ప్రజల నుండి విరాళాలు సేకరించి బాధితులకు అందించాలనే ఉద్దేశంతో నేను సైతం అంటూ కొనసాగుతున్నదే ఈ నడక. నీళ్లు తల్లిలా సాధిన గోదారి నీళ్లలో మమకారమేమైపోయిందో, నీళ్లలో మమకారమేమైపోయిందో. కష్టాలు కడ తీర్చి కొండంత అండైన కృష్ణమ్మ మనసుకే ఇబ్బంది కలిగిందో, కృష్ణమ్మ మనసుకే ఇబ్బంది కలిగిందో. ధరిని దాటి వరదలు నీళ్లతో ఉరివొస్తే నది ఒడ్డు పల్లెలా జన్మ జన్మల జీవ నదుల మా బంధాలు జలగండమయ్యాయి నేడిలా. నేతలారా దాతలారా వినరండి వరద బాధితుల గోడు, అయ్యలారా అమ్మలారా చేయూతనందించరండి మీరు. జన విజ్ఞాన వేదిక ఆదిలాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2006 ఆగస్టు 16వ తేదీన తాళ్లపల్లి గ్రామ పంచాయతీ నుండి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం వరకు సుమారు 250 కిలోమీటర్ల 10 రోజుల పాదయాత్రను గ్రామ సర్పంచ్ శ్రీ గొట్టం తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీ జక్కుల రాజేశం, సిపిఐ నాయకులు శ్రీ కలవేని శంకర్, శ్రీరాంపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ రమేష్ బాబు, జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు శ్రీ సిహెచ్ నారాయణరాజ్, శ్రీరాంపూర్ సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ శ్రీ మనోహర్ రావు, మంచిర్యాల ఆర్డీఓ శ్రీ చంద్రమహేష్ గౌడ్, లక్షేటిపేట నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నడిపెల్లి దివాకర్ రావు తదితర నగర ప్రముఖులు హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామకృష్ణాపూర్ మీదుగా కళా ప్రదర్శనలు చేస్తూ మందమర్రి చేరుకుంది పాదయాత్ర బృందం. తల్లికి పిల్లను దూరమే చేసింది, తండ్రి కొడుకుల బంధాలు తెంచింది, తండ్రి కొడుకుల బంధాలు తెంచింది. తరతరాల మా నీడల్ని కూల్చింది, చావు కేకలను ఎల్లవలికించింది, చావు కేకలను ఎల్లవలికించింది. నింగి తల్లి కన్నెర్ర చేసి కన్నీళ్ళనే వదులుకున్నదో, నేల తల్లి నింగిని
ఓదార్చ తన గుండెపై నిలుపుకున్నదో. నేతలారా దాతలారా వినరండి వరద బాధితుల గోడు. అయ్యలారా అమ్మలారా చేయూతనందించరండి మీరు. మందమర్రిలో ఎమ్మెల్ఓలు శ్రీ బి శంకరి, శ్రీ ఇన్నారెడ్డి గార్ల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీ ప్రభాకర్ జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించగా పాత్రికేయులు శ్రీ బి మల్లేష్, శ్రీ హెచ్ రవీందర్, శ్రీ రాజు, శ్రీ ఉప్పులేటి నరేష్ తదితరుల సహకారంతో వివిధ పాఠశాలల్లో కాలేజీల్లో ప్రదర్శనలు గావిస్తూ మంచిర్యాల చేరుకుని జిల్లా సాంస్కృతిక సమైక్య అధ్యక్షులు శ్రీ వై ఉమామహేశ్వరరావు గారి సహకారంతో లక్షేటిపేట చేరుకుంది పాదయాత్ర బృందం. లక్షేటిపేట నుండి జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొండు జనార్దన్ గారి నేతృత్వంలో గండెపల్లి ఎంఈఓ ప్రముఖ దర్శకులు శ్రీ ఆర్ నాగమల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కళాకారులు, ఉపాధ్యాయులు శ్రీ కొండు రామన్న, శ్రీ మల్క గౌడ్సాద్ తదితరుల సహకారంతో జన్నారం చేరుకుంది పాదయాత్ర బృందం. జన్నారంలో పాత్రికేయులు, ఉపాధ్యాయులు, ప్రముఖ కళాకారుల ఆశీస్సులు అందుకుంటూ ఊట్నూరు చేరుకుంది నాగరాజు కళా బృందం. ఈ మహాపాదయాత్రలో మార్గమధ్యంలో కలుసుకుని ఆశీస్సులందించిన పలువురు ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకుందాం. చక్కని కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా నిధులను సేకరించి వరద బాధితుల సహాయ నిధికి పంపుతున్నారంటే చాలా మనం అందరం తప్పనిసరి కోఆపరేట్ చేయాలి. ఈ యొక్క వరద బాధితుల సహాయార్థం కొరకు కళాకారులు అలా అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈ 9 రోజుల కార్యక్రమం కొనసాగించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ వరద బాధితుల సహాయ నిధి కొరకు వచ్చినటువంటి నాగరాజు అండ్ బృందం గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమానికి అందరూ ముందుకు వచ్చి చేయాలని కోరుకుంటున్నాం. మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా మన రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, రాయలసీమ అయితేనేమి మరి అతివృష్టి మూలంగా ఎన్నో కుటుంబాలు మరి మనం టీవీలలో చూసాం చాలా దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి సందర్భం. ఊట్నూరులో ఎమ్మెల్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, కళాకారులు శ్రీ రాజన్న, శ్రీ గోపి, శ్రీమతి శారదా రేఖాందర్ తదితరుల సహకారంతో కళా ప్రదర్శనలు చేస్తూ ఇంద్రవెల్లి మీదుగా బట్టలు, దుప్పట్లు తదితరాలు సేకరిస్తూ కొన్ని చోట్ల ప్రజల సహకారంతో ఆహారాన్ని అర్థిస్తూ ఊరికొకరోజు బస చేస్తూ స్కూళ్లలో ప్రజల మధ్య జనాన్ని చైతన్యం చేసే పాటలు, ఆటలు ప్రదర్శిస్తూ వన సంరక్షణ, ఎయిడ్స్ పై అవగాహన, రక్తదానం, చదువు యొక్క ప్రాముఖ్యత తదితర విషయాలపై చక్కటి కళా ప్రదర్శనలు చేస్తూ జిల్లా కేంద్రం ఆదిలాబాద్కు చేరుకుంది మహాపాదయాత్ర బృందం. ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా, పచ్చని అడివంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు, ఆ గొండులే వేగు చుక్కలురా. ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా. తిలకాన్ని దిద్దిన ఇంద్రవెల్లికి పురుడు పోసిందిరా, ఇంద్రవెల్లికి పురుడు పోసిందిరా. తూటాలు దించిన పాతరే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా, కడుపు కోత అనుభవించిందిరా. తిరుగుబాటుకు తిలకాన్ని దిద్దిన ఇంద్రవెల్లికి పురుడు పోసిందిరా,
తూటాలు దించిన పాతరే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా పోరులో పారిన నెత్తుటి వరదల్ని మట్టితో సిల్లతో పట్టిందిరా ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా కొమరం భీమును సమరాన నడిపిన ఆదివాసులా కన్నమ్మరా ఆదివాసులా కన్నమ్మరా కొండ కోనల గుండెల్లో తిరుగాడే లంబాడి కోయల పుట్టిల్లురా లంబాడి కోయల పుట్టిల్లురా కొమరం భీమును సమరాన నడిపిన ఆదివాసులా కన్నమ్మరా కొండ కోనల గుండెల్లో తిరుగాడే లంబాడి కోయల పుట్టిల్లురా ఎండల్లో అలసిన ఎన్నెన్నో గుండెల్ని చల్లబరిచిన నీళ్ళ రంజనురా ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా ప్రాణహిత నది గోదారి ఎలలకు ఒడిలోన నడకల్లి నేర్పిందిరా ఒడిలోన నడకల్లి నేర్పిందిరా పచ్చిక పైరుల పచ్చని అడవుల్ని తల మీద కురులోలే ముడిసిందిరా తల మీద గురులోనే మురిసిందిరా ప్రాణహిత నది గోదారి ఎలలకు ఒడిలోన నడకల్లి నేర్పిందిరా పచ్చిక పైరుల పచ్చని అడవుల్ని తల మీద కురులోలే ముడిసిందిరా లేలేత చిగురుల ఎదిగిన వృక్షాల వనదేవిగా పేరు మోసిందిరా ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా రాతి కొండలను పిండిలా పొడి చేసి కట్టడాలకు కండ అయిందిరా కట్టడాలకు కండ అయిందిరా కలపను కలనమిలి కాగితం ఉమ్మేసి చదువులమ్మకు తోడు నిలిచిందిరా చదువులమ్మకు తోడు నిలిచిందిరా రాతి కొండలను పిండిలా పొడి చేసి కట్టడాలకు కండ అయిందిరా కలపను కలనమిలి కాగితం ఉమ్మేసి చదువులమ్మకు తోడు నిలిచిందిరా గుండెలో తరగాని గనులెన్నో పొదిగిన సిరుల రాణి సింగరేని ఇదిరా ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా పచ్చని అడివంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గొండులే రేగు చుక్కలురా ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా ఆదిలాబాద్ పట్టణంలో డిపిఆర్ఓ శ్రీ భాస్కర్ గారి నేతృత్వంలో పాత్రికేయులు శ్రీ పార్థసారథి, శ్రీ శ్రీనివాస్, శ్రీ శివయ్య, శ్రీ బాలు, శ్రీ మణికేష్, టీడీపీ నాయకులు శ్రీ గోవర్ధన్ తదితరుల సహకారంతో జిల్లా కేంద్రంలో ప్రదర్శనలు పూర్తి చేసుకుని పంటకొచ్చిన శీల కంటాల నులిమింది నాటు వేసిన పొలము నీటనే ముంచింది వేసిన పొలము నీటనే ముంచింది సాగు చేసిన నేల సంద్రమైపోయింది సాగు తప్ప మాకు దిక్కేది లేకుంది తప్ప మాకు దిక్కేది లేకుంది అన్నదాత రైతన్న కన్నుల్లో రక్తమలికించింది అయ్యలో మట్టి తల్లిని నమ్ముకున్న మమ్ము వరద ముట్టడి చేసే అమ్మలో నేతలారా దాతలారా వినరండి వరద బాధితుల గోడు అయ్యలారా అమ్మలారా చేయూతనందించరండి మీరు చేయూతనందించరండి మీరు అయ్యలారా అమ్మలారా వినరండి వరద బాధితుల గోడు
కృష్ణమ్మ గోదారి ప్రాణహిత నదులు పరవళ్ళు తొక్కాయి ప్రళయాన ముంచాయి. నేతలారా దాతలారా వినరండి వరద బాధితుల గోడు. అయ్యలారా అమ్మలారా చేయుతనందించరండి మీరు, చేయుతనందించరండి మీరు, చేయుతనందించరండి మీరు. ఆటా పాటలతో ప్రజల నుండి సేకరించిన విరాళాలని స్థానిక ఆర్డీఓ గారి సమక్షంలో లెక్కించింది అంతడుపుల నాగరాజు కళా బృందం. ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. 2006 ఆగస్టు 26వ తేదీన పాదయాత్ర ముగింపు సందర్భంగా స్థానిక ఎస్టీయూ భవన్లో జరిగిన కార్యక్రమంలో డిపిఆర్ఓ శ్రీ భాస్కర్, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు శ్రీ సిహెచ్ నారాయణరాజ్, ప్రధాన కార్యదర్శి శ్రీ కొండు జనార్దన్, జెడ్పీ చైర్మన్ శ్రీ రాథోడ్ రమేష్, ఆదిలాబాద్ శాసనసభ్యులు శ్రీ రామచందర్రావు తదితరుల సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఆర్ సుబ్బారావు గారికి సేకరించిన 80,000 రూపాయల బ్యాంకు చెక్కును, 20,000 రూపాయలు విలువ చేసే దుప్పట్లు, దుస్తులను అందించి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించింది నాగరాజు కళా బృందం. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ అందశ్రీ గారి పాటలు ఆహూతుల్ని ఆలోచింపచేశాయి. అయ్యో ప్రాణకోటిలో వెలిగే పంచభూతములారా ఎల్లారో కన్నంతా చల్లంగా చూడాలి. నేలమ్మా నీకు దండాలు, మీ చేయగలమో వేల దండాలు. ఓ నింగమ్మా నీకు దండాలు, నీరు నిప్పమ్మా వేల దండాలు. అమ్మా నాన్నలై ఒట్టిరా, మాకు అందమైన జన్మలిస్తిరా. పెంచి మామూల పెద్ద చేతిరా, పేకు దంచి ప్రేమాలు కాబోతిరా. పాలించి ఉక్కు పాలను వచ్చి చిన్నారి బ్రతుకులు చిగురింప చేసిన నేరమ్మా నీకు దండాలు, వీచే గవనమో వేల దండాలు. మూగు నింగమ్మా నీకు దండాలు, నీరు నిప్పమ్మా వేల దండాలు. అమ్మ నాన్నలై వస్తిరా, మాకు అందమైన జన్మాలిస్తిరా. పెంచి మమ్ముల పెద్ద చేతిరా, పేగు తెంచి ప్రేమాలు కాబోతిరా. పాలించి ఉగ్గు పాలను వచ్చి చిన్నారి బ్రతుకులు చిగురింపజేసిన నేలమ్మా నీకు దండాలు, మీచే గానమో వేల దండాలు. ఓ లింగమ్మా నీకు దండాలు, నీరు నిప్పమ్మా వేల దండాలు. సందేలా సందడి చేస్తిరా, మాకు సకల సంపదలందా చేస్తిరా. కలిమిలేములు కలుగా చేస్తిరా, కష్ట సుఖాలే జీవితమంటిరా. పరిమాలించే పూలు పలు తేల పలుగార తేల ఏళ్ళ జీవనదాన నేలమ్మా నీకు దండాలు, నీచే గానమో వేల దండాలు. మో నింగమ్మా నీకు దండాలు, నీరు నిప్పమ్మా వేల దండాలు. మేధాశక్తి మనిషి ఇస్తిరా, గొప్ప మీరు కోసమే కలువారిస్తిరా. భాష మనిషిలో కలుగా చేసి
ఎత్తిరా ప్రేమ పాశాలతో ముడి వెత్తిరా అన్ని జన్మల కన్నా ఉత్తానమైనట్టి మానవ జన్మతో మహితాత్ములను గన్నా నెలమ్మా నీకు దండాలు వీచే గాలము వేల దండాలు ఓ నింగమ్మా నీకు దండాలు నీరు నింపమ్మా వేల దండాలు విశ్వమంతా నేనే నన్నడు మనిషి విర్రాపిపోతా ఉన్నాడు ఈ పంచభూతాలెంత నన్నాడు తానే పరమాత్మని చాటుతున్నాడు అయ్యో కాలుష్యములు పంపు కళాకూట విషము తల్లడిల్ల సృష్టి కల్లోలములు ఎన్నో నేలమ్మా నీకు దండాలు వీచే గాలము వేల దండాలు ఓ నింగమ్మా నీకు దండాలు నీరు నిప్పమ్మా వేల దండాలు ఆకాశమంతెత్తు ఎదిగినా మనిషి మీ ముందు అనువంత కాదమ్మా ఈ లోకాన్ని శాసించే గొప్పలు మనిషి తెలియక చేసిన తప్పులు తల్లి పదపుని ప్రళయాలు సృష్టించబోకుండా ప్రాణకోటి ఎప్పుడు పదిలంగా చూడాలి నేలమ్మా నీకు దండాలు వీచే గాలము వేల దండాలు ఓ నింగమ్మా నీకు దండాలు నీరు నింపమ్మా పల్లె పచ్చదనాన్ని, ప్రజల బాధల్ని పదునైన మాటలతో పాటలతో ప్రజాగాయకులు రసమై బాలకిషన్ తన ప్రదర్శనతో ప్రజల్ని ఉర్రూతలూగించారు. చిత్రగుప్తుడు ఇప్పుడు మనకు అందరూ ఉన్నట్టు ఆడ చిత్రగుప్తుంటాడు యమధర్మం చిత్రగుప్తున్నాడు ఏమైనా చిత్రగుప్త మరి పెద్ద మనిషి సంగతి మరి అని చెప్తే ఇంత పెద్ద శిక్ష ఉందని మహేసిన కొద్ది ఏది చూసినా పుణ్యమే దొరుకుతుంది. అదే మస్తు చేసాడు, దానాలు చేసాడు, ధర్మాలు చేసాడు, ప్రజలకు పరోపకారం చేసాడు. అదే ఇంత మంచి మనిషికి నగ్గబెట్టి వచ్చాడు సార్. మన సొంత పంపిద్దామా యమధర్మరాజా కా పాపం మనకెందుకు ఓ పుణ్యాత్ముని మూడగట్టున పాపం మన యమలోకానికి ఎందుకు నేను పంపిద్దామా అని చెప్పేసి మొత్తం డబ్బులు దిప్పులు దండలు గింజలు సాల్వ తీసుకొచ్చి ఆయన సన్మానం చేసి డబ్బులు పట్టుకుంటే సాగర్ వచ్చినట్టే మొత్తం సగమంతుడు అటుపోయి ఇంకో ఏడాది అయిపోయింది. ఇంకొక ఆయన చచ్చిపోయాడు. ఈయన కూడా పాపం అన్యాయం జరిగింది. ఈయన అటుపోయాడు ఇంకోటి చక్కగా సగం పెట్టాడు అర్థపోయాడు. మరి ఈయన సంగతి ఏంటో చిత్రకూర్చున్నాడు. పోయినోడు అంటారా ఈయన కానీ ఇంకి రెండు దాదాపు పుస్తకాలు అట్టనా ఈయన కూడా సన్మానం చేద్దాం పాటు అని చెప్పేసి ఆయన కూడా దండేసి పంపించారు. ఇంకో ఏడాది ఇంకో ఆయన చచ్చిపోయాడు. ఈయన కూడా పాపం చక్కగా అడిగిపోయాడు. మరి ఈయన సంగతి ఏంటే ఇంకో ఇద్దరు డూప్లికేట్ ఇంకా వీళ్ళ ఇంకా అస్సలు తీసుకొస్తాడు. అందుకని పాపం యమధర్మరాజు అన్నాడట చిత్రకూర్చ మరి పంపించరా పోయా అన్నాడు. చిత్రకూర్చునికి అనుమానం వచ్చింది. దాన ధర్మాలు న్యాయము అంత సమానంగా ఉంటారు కదా సార్. మొదట ఇక్కడైతే దండలేతివి మధ్య లేతివి ఆడికి సాగనంతివి మూడో ఆయన పుణ్యాత్ముడైతే నువ్వు కూర్చుంటే నాడు దండలేమంటున్నావు దండలేదని చెప్పి చిత్రకూర్చుని నాకు అనుమానం వచ్చాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడట వారి భూలోకంలో కృషిలో కొట్టాడు ఎక్కువైపోయింది. నేను ఎంత కృషినిగా చేసినట్టు వాడికి వేసిన కృషిలో కూర్చుంటాడు. సమాజం మొత్తం కూడా పరోపకార సేవలు అన్ని కూడా ఈ కృషిలో చుట్టూ తిరుగుతున్నది. ఈ కృషిలో చుట్టూ దాన ధర్మాలు ఈ కృషిల కోసమే ఏదైనా ఏ యాత్ర అయినా ఆదాయమైనా సందర్భం ఎందుకు చెప్తుందండి. ఇవాళ ఇట్లాంటిటువంటి మానవ సమాజంలో మనం జీవిస్తున్నాం. ఎవరి స్వాతంలో చూస్తున్న సమాజం. నాకు ఒక ఆయన అనిపించింది, నేను నాగా టీవీలో చూసుకున్నా ఒక పెద్ద హీరో వచ్చిండు. అసలు ఆయన పుట్టినరోజు అసలు గాంధీ తాతలు ఆయన అంత ఉన్నారో లేదు. మన రాజు గాంధీ కూడా మర్చిపోయినట్టు దండు లేదట పేపర్లో వచ్చింది. కానీ ఆయన మాత్రం మర్చిపోలే. ఆయన కొత్తగా తెల్లారుతున్నారగా మిఠాయి మంత్రులు ఆడబెట్టు శిరాజీ పుట్టినరోజు మొత్తం బాగా పండుగ ఆ శిరాజీలో ఒక యాడ్ వచ్చింది. దమ్ముందా అన్నాడు. ఏంటనే దమ్ము టీవీలో పెట్టాడు చూడక దమ్ముందా థమ్సప్ తాగడానికి చెప్పండి. దమ్ముందా థమ్సప్ తాగడానికి చెప్పడానికి ఆయన కొన్ని కోట్ల రూపాయలు వచ్చింది. అదే దమ్ముందా అసలు ఇది దమ్యం సాగదని చెప్పేసేసి దాన్ని పరీక్ష చేద్దాం పుర్ల మందుని తాగదని చెప్పింది. ఇవాళ కోట్ల డబ్బుల కోసం ఇలా తన స్వార్థం కోసం మీకు దమ్ముందా ఇట్లాంటి హ్యాడ్స్ మధ్యన ఇట్లాంటి కళ కోసం కాదు. ఇదాక కలెక్టర్ గారు చెప్పినట్టు మావో చాంగు మన మావో గారు ప్రజల కోసం లాంగ్ మార్చ్ చేసి ఎన్నో ప్రయోజనాలు ప్రజలు చైతన్యం చేయడానికి కోసం ఒక అభ్యుదయ సమాజాన్ని నిర్మించడానికి కోసం చేసినది. కానీ ఇక్కడ వాస్తవ రూపంలోకి ఇక్కడికి వచ్చేసరికి ఇట్లాంటి పరిస్థితుల మధ్యన మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎవరి వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది. కాసేపు నేను ఏడ్చిన నేను ఎందుకంటే అక్కడ అంటే దయచేసి పార్టీల సమస్య కాదు. కోనసీమలో తుఫాన్ వచ్చినాడు చెప్పాకనే నాగార్జున ఒక 50 లక్షల విరాళాలు ప్రకటించాడు. ఒక బాలకృష్ణ ఒక 20 లక్షలు ఇస్తాడు. చిరంజీవి ఒక 1 కోటి రూపాయలు ఇస్తాడు. అందరూ ఇద్దరే చెప్తున్నారు. మరి మా పెనుగల రంగములకు
దేహార్థ ఉంటాడు, జీవితాన్ని బాగాలేనంత భక్తులు కథలు కన్నీళ్ళు బయట వచ్చిన వాడు కొంచెం హృదయం మనిషి. అంటే చాలా మంది ఏమంటారు, పండుగ మా అందరికీ తింటాం మేము మొండి మనిషి కష్ట ఏ పంటారు అక్కడ నోటిపోతే, అరే హృదయం మనిషి కాదు, హృదయం కానీ బండరాగానే అంట. పాపం బండరాయికి ఎందుకో చిన్న బాధ అనిపించింది. అదే ఈ మనిషితో ఈ ఉదయం మనిషితో నాకు పోస్తావా, నా ఉదయం ఏం చూసినట్టు ఆ మనిషిని బండరాయి అడిగింది. ఏమని అడిగిందంటే, రాయినైతే ఏమిరా నే రప్పనైతే ఏమిరా, కొండనైతే ఏమిరా నే బండనైతే ఏమిరా, ఏమికెదురుగా నిలిచి చెరులా ఏమికెదురుగా నిలిచి చెరులా పుడి బాధలు ఆపినాను, ఇంటికి పునాది రాయై నీ ఇంటికి పునాది రాయై కంటి దెబ్బలా కాసినాను, నేల పొరిగిన బలవీరుల స్తూపమైనే నిలసినాను, రాయినైతే ఏమిరా నే రప్పనైతే ఏమిరా, రూపమన్నది లేని వాడికి నువ్వెట్లుంటుందో ఎవరిని కరకలే. మన సార్ పాఠం చేస్తుంటాడు, ఆది మానవుడు గుహలో ఇట్లుండే, గుహలలో బొమ్మలు చూసి కొమ్ములు ఉన్నాయా చెవులు ఉన్నాయా అని చెప్పేసి మనకి ఆత్మ కదా మనిషి చింపాంజీలు పుట్టిందని చెప్తుంటాం. అది చెప్తున్నది, రూపమన్నది లేని వాడికి రూపమిచ్చిన జాతి నాది, ఏడు కొండల వెంకటేశుని ఎత్తి చూపిన ఖ్యాతి నాది, రామ పాదము నెలల మలసిన లభ్యమైన చరిత నాది, రాయినైతే ఏమిరా నీ రప్పనైతే ఏమిరా. ఇది ఇలా ఎవరు మాకు ప్రశ్నించడం, ఎవరి వాళ్ళు ఇలా నేనున్నాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినాయి. ఎందుకంటే ఇది ఇవ్వాలని కాదు, ఒక వర్తమాన పరిస్థితి చెప్పాలంటే వెనుకల్లో వాళ్ళ ముందు ఎప్పుడో తీర్చాల్సిన అవసరం ఇలా ప్రభుత్వాలకు ఉండే, కానీ వెనుకల్లో ముప్పైనైంది ఉరిమింది, తన వాళ్ళని చంపేసింది, ఆయన ఇక్కడ ఆగిందా, నా వాళ్ళకేం ఉపయోగపడదంటే వాళ్ళకి ఉపయోగపడలేదు, బురబరు పొంగింది వెళ్ళిపోయింది. కాబట్టి ఒక శాశ్వతమైనటువంటి ప్రతిపాదిక ఈ వరదముకు తప్పించాలన్నటువంటి ఒక పెనుగద్దకు తప్పకుండా మనం ప్రభుత్వం ఈ పరంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా తప్పకుండా ఉన్నది, ఉండాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్తూ మరి ఇక్కడ చేయడానికి ఉన్నాం. కాబట్టి ఈ సందర్భం నేను గుర్తు చేస్తున్నాను, త్యాగం అనేది తప్పకుండా ఉండాలి. పితావని కంటి పాప, ఈ కన్నుకు గుడికి సంబంధం లేదు, కానీ ఎవరికి కన్నడానికి పట్టుకుని మూసుకుంటుంది. ఎంత అద్భుతం అండి ఆ త్యాగం. ఏం చేస్తావని కంటి పాప తన గుడ్డును కడుపుల దాస్తుంది, త్యాగం చేసే మనసుంటే చేతులు రెండు జోడిస్తా, వెలుతురు కోసం పయనిస్తే నెత్తురు నెగపోయిస్తా. అందరికీ త్యాగం లేదు, ఒక మనుషులకు అందులో కొందరి మనుషులకు తప్ప. నేనమ్మా ఒక గొప్ప తల్లిను నవ్వితే మగని లేదా తలుపు తీసామంటే సింగని, తల్లిను నవ్వితే మగని లేదా తలుపు తీసామంటే సింగని, తలుపునే తల్లి తీసినా మనసునే తొలి చేసినా పొట్ట చిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న చిప్పలు ఏదో నాలో తీరి నూనెలా ఆయిపోయి గడుపుల తిరిగేసి కొడుకులకై నీవు తిరుగుతున్నావేమో సూర్యుడి చుట్టూ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. ఇది మన భద్రాల కోసం సూర్యుడు గురి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, ప్రతిరోజు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పుకుంటుంటాం. కాలంగా మనిషి మనసులో నిండి జీవం పండించింది భూమి, భావితరాల సంపదంతా ఈ సౌందర్యం, ప్రతి ఒక్కరి హక్కు ఈ భూమి, ప్రతి ఒక్కరి హక్కు ఈ భూమి, ఇది మన పూర్వీకులిచ్చిన సొత్తు కాదు, దీన్ని దూతపుత్రులు కొందరు స్వాహా చేస్తున్నారు. కాదిది అక్షయ పాత్ర అమిత వ్యయానికి, కాదిది అక్షయ పాత్ర అమిత వ్యయానికి. ఉన్నత పర్వతాలు విశాలమైన సమతలాలు, ఉన్నత పర్వతాలు విశాలమైన సమతలాలు, ఉన్నత పర్వతాలు
ఒక్కసారి ఎక్కువ రికార్డింగ్ ఆఫ్ చేస్తా నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ కదలాలి, పరులకు తోచిన సహాయాన్ని అందించాలి. మనం చేసే చిన్ని సాయం వలన మనం పేదవాళ్లం కాము, కాని ఆ చిన్ని సాయమే ఓ నిరుపేదకు ఆపన్నహస్తం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. అంతడుపుల నాగరాజు అండ్ టీమ్ helps the needy, ends the greedy.